నమస్తే అందరికీ. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 5,30,00,000 పైచీలకు జనాలకు, తెలంగాణలో 4 కోట్ల జనాలకు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదవబోతున్న మీ దేవసేన అందరికీ నమస్కారం అండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక. అయ్యో దేవుడా, తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో మృతదేహాలు, గాయపడిన వారు కుటుంబ సభ్యుల రోదనలు. పవిత్ర కార్తీక మాసం అందులోనూ శనివారం వెంకన్నను దర్శించుకుంటే మంచిదనే ఒక నమ్మకంతో తాండోపతండాలుగా జనం తరలి వచ్చారు. నియంత్రించే వారు లేరు, స్వీయ నియంత్రణ లేదు. ఫలితం పెను విషాదం. తొక్కిసలాటలో 9 నిండు ప్రాణాలు బలి, వారిలో 8 మంది మహిళలే. శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోరమిది. పవిత్ర కార్తీక మాసం ఇక్కడ తొక్కిసలాట జరిగే వరకు, అది కూడా ఒక ఆలయంలో, దేవుని ఆలయంలో ఈ రకంగా జరిగితే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? క్యూలో పెట్టి చూసుకోవాలి కదా. బస్సులో ప్రయాణిస్తే అదొక ప్రాబ్లం. ఇక్కడేమో దర్శనం కోసం వస్తే ఇక్కడ ఇట్లాంటి దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేద్దాం అనుకుంటే ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టు? కనీసం అంటే మీరు అక్కడ గుడిలో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న భక్తులు కానీ, అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఏం చేస్తున్నారండి? అంటే సెక్యూరిటీ అక్కడ లేదా? ఏం జరిగింది అక్కడ తేలాల్సి ఉందండి. పవన్ కళ్యాణ్ గారు, గుడిలో తొక్కిసలాట, దైవ దర్శనంలో పెను విషాదం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ప్రైవేట్ ఆలయం కార్తీక శనివారం రోజు పోటెత్తిన భక్తులు. ఇప్పుడు మందిరం ఆ రోజు కార్తీక శనివారం రోజు తెలిసే కదండి. పరిపాలిస్తున్నారా మీరు? మీకు తెలియకపోవడం ఉండదా? తెలుసు అన్నీ. అయినా అంత నిర్లక్ష్యం ఎందుకు? అంతమంది భక్తులు వస్తే 9 మంది చూశారు కదా. ఇక్కడ మహిళలు ఉన్నారండి, వాళ్ళ ప్రాణము ఎట్లా పెట్టి తీసుకొస్తారు చెప్పండి. మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వచ్చు, ఆమెత్తు బంగారం పోయొచ్చు, ఆమెత్తు ఆ 9కి డబ్బుల కట్టలు ఇట్లా పెట్టవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉంటాయి కాబట్టి వేల కోట్లు, లక్షల కోట్లు. కానీ తేగలుగుతాం మా ప్రాణాలు? పోయిన ప్రాణాలకు జవాబుదారు ఎవరండి? ముఖ్యమంత్రి గారు చూడండి ఈ విషయాలు. ప్రతి దగ్గర మొన్న మనం బస్సు చూసాం, ప్రైవేట్ బస్సెస్, దాని నిర్లక్ష్యమే. వాళ్ళు తాగి ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి బస్సును స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి బయలుదేరినా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తే, ఆంధ్ర నుంచి అక్కడ పెట్టండి. 2 రాష్ట్రాల్లో చూడాలండి. మొదటి అంతస్తులో గర్భగుడి వచ్చిపోయేందుకు ఒకటే మెట్ల దారి. పరిస్థితి అదుపు తప్పి తోపులాట. రైలింగ్ ఊడిపోవడంతో కింద పడిన జనం, వారిని తొక్కుకుంటూ వెళ్ళిన మరికొందరు. చూడండి జనాలు ఎట్లాగైపోయిందో. దేవుని దర్శనం వెళ్ళిన కనీసం మనుషులను కూడా చూడట్లేదు. సాటి మానవులే కదండి వాళ్ళందరూ. వాలంటీర్లు లేరు, నియంత్రణ లేదు, పోలీస్ బందోబస్తు కోరలేదు. మృతుల్లో 8 మంది మహిళలే. కాశీబుగ్గకు ఊటావుటిన లోకేష్, రామ్మోహన్ నాయుడు. ముందు పెట్టాలండి మీరు, తర్వాత అయిపోయినప్పుడు కాదు. ముందే ముందే ఆ ఏర్పాట్లు చేసుకొని ఉంటే ఇదంతా అయ్యేదా? ఇన్ని ప్రాణాలు, 9 మంది అండి. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల విచారం. చూడండి ఇన్స్టిట్యూట్లో సంఘటన స్థలిని పరిశీలిస్తున్న లోకేష్, రామ్మోహన్ నాయుడు, అనిత పల్ల. నిర్మాణ లోపం, నిర్వాహకుల వైఫల్యం, విషాదానికి ఇదే కారణం. లోకేష్ మృతుల కుటుంబాలకు 15 లక్షలు, కేంద్రం నుంచి మరో 2 లక్షలు, క్షతగాత్రులకు 3.5 లక్షలు. భక్తులకు భద్రత ఏది? ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న భక్తులు. రాష్ట్రంలో ఏడాదిలోపే 3 దుర్ఘటనలు.
చూడు సంవత్సరానికి 3 అయితే ఇంకెట్లా ఇంకెన్ని అవుతాయండి? ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు. శ్రీ సత్య సాయి జిల్లా పెద్దన్నవారి పల్లిలో రెడ్డమ్మకు వితంతు పింఛను ఇస్తున్న సీఎం చంద్రబాబు. పక్కన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. మాది జల ప్రాంతం, సుపరిపాలనకు సహకరించండి. 5 ఏళ్ల విధ్వంస పాలనను గాడిలో పెడుతున్నాం. దేన్నైనా వాయిదా వేస్తా, పింఛన్లను మాత్రం ఆపను. వైసీపీ ఫేక్ పార్టీ. ఇక్కడ ఈయన నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఎంవి రమణ చీఫ్ జస్టిస్ అండి, లాస్ట్ సుప్రీంకోర్టు జస్టిస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడండి, నాపై ఒత్తిడి చేయడానికే ప్రయత్నించారు. న్యాయమూర్తుల కుటుంబాల పైన నా రాజకీయ కుట్రలు. అమరావతి రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం. విఐటి 5 ఏళ్ల పోరాడి అమరావతిలో సంస్థ నిలబెట్టింది. విఐటి స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వి రమణ. 21 మంది ఐపీఎస్లు బదిలీ. విశాఖ డీసీపీగా మణికంఠ, బెజవాడ కృష్ణకాంత్ పటేల్, ట్రాఫిక్ డీసీపీగా షేక్ షారీన్ బేగం, ఎన్టీఆర్ రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణ. వెయిటింగ్లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగ్లు. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగ్లు లభించగా మరికొందరు బదిలీ అయ్యారు. ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు మణికంఠ, చందోల్, కృష్ణకాంత్ పటేల్కు విశాఖపట్నం, విజయవాడలో శాంతి భద్రత డీసీపీలుగా పోస్టింగ్లు లభించాయి. మరికొందరికి ఏసీబీ, సిఐడి, ఏపీఎస్పీ బెటాలియన్లలో పోస్టింగ్లు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగిరే కారును తెంచేస్తున్నా. ఈ ఏడాదిలోనే డెమో చూపిస్తా. టెస్లా సిఇఓ ఎలాన్ మాస్క్ ప్రకటన. వాన్స్ ఉషా బంధానికి బీటలు. అమెరికాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు. ఉషా క్రైస్తవంలోకి రావాలంటూ ఇటీవల జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు. అదే వేదికపై ఎరికా కిర్క్తో గాఢ లింగనం. కేరళలో మరో ఖ్యాతి. అత్యంత పేదరికాన్ని మాపిన రాష్ట్రంగా రికార్డు. అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన. ఈనాడు దినపత్రిక అండి. ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. నేడు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుల ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ పి కిషన్ కరీంనగర్ గారికి మా శుభాకాంక్షలు. చాలా మంది ఐటీ నిపుణులు 2000 నాటి .com ప్రస్తుత ఏఐని పోల్చడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? 2000 నాటి .com బుడగ కేవలం ఊహల మీద నడిచింది. ఇప్పటి ఏఐ విప్లవం అలా కాదు. దీని వెనుక సాంకేతిక పురోగతి, డేటా బలం ఉన్నాయి. ఇప్పటికే వైద్యం, న్యాయం వంటి రంగాల్లో కంటికి కనిపించే మార్పులు తెస్తుంది. అంతేకాదు, ప్రభుత్వాలు ఏఐని ఒక జాతీయ భద్రత, సర్వసౌభాధికార అంశంగా చూస్తున్నాయి.
అభివృద్ధికి అవకాశం ఇవ్వండి. భరోసాకు 3 సార్లు పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించండి. జూబ్లీస్ లో సమస్యలకు కేసీఆర్ కేటీఆర్లదే బాధ్యత. పోలింగ్ లోగా కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెస్తారో చూద్దాం. బోడబండ ఎర్రగడ్డ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి. బోడబండ ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, బాబా ఫసీయుద్దీన్, అజరుద్దీన్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్. జూబ్లీ శాసనసభ నియోజకవర్గ ఓటర్లు మూడు సార్లు భరోసాకు అవకాశం ఇచ్చి మాగంటి గోపీనాథ్ ను గెలిపించారు. పేద ప్రజలకు ఈయన ఎలాంటి సేవలు అందించలేదు. నాకు మంచి స్నేహితుడు అయినప్పటికీ ఒకసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలో అడగలేదు. రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలంటూ ఎప్పుడు లేఖ కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు నవీన్ యాదవ్ 30,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని అందించండి. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రూపాయలు 100 కోట్ల నిధులు తీసుకొస్తాం. అభివృద్ధి పనులన్నింటినీ నేను దగ్గరుండి చేయిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఆయన బోడబండలో ఎర్రగడ్డ డివిజన్ లో నిర్వహించిన కుడలి సమావేశంలో ప్రసంగించారు. జూబ్లీస్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా మాగంటి సునీతను గెలిపించాలని భరోసా నాయకులు సానుభూతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సొంత ఆడబిడ్డను కుటుంబం నుంచి పార్టీ నుంచి వెలివేసిన కేటీఆర్, హరీష్ రావు మాయ మాటలు చెబుతున్నారు. వారి కళ్ళబొలి మాటలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని. ఇప్పుడు కవితను కూడా బయటికి పంపించి వాస్తవం కదండి, కూతురే కదా. ఆ రకంగా మీరు మళ్ళీ ఆడబిడ్డని ఇక్కడ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. అయినా పార్టీలో ఇది వంశపారంపర్యంగా మాగంటి గోపీనాథ్ గారు చేశారు 3 ఏళ్ళు, సరిపోదాన్ని ఇక జనాలు లేరా? కార్యకర్తలు ఎన్నో బలిదానం చేసిన వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు, కార్యకర్తలు కానీ, ఈయన కోసం జైలు పోయిన వాళ్ళు కానీ, కేసులు పట్టిన వాళ్ళు కానీ, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి వాళ్ళకి ఇప్పటికి కూడా సీటు దక్కలేదు. ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, కార్పొరేటర్ కానీ దక్కని వాళ్ళకు మనం చూసుకోవాలి కదండి. అంటే వీళ్ళు రాజకీయంగా వచ్చి ఎమ్మెల్యేగా స్థిరపడి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. జనాలకు మేలు చేయండి. వచ్చి జనం కోసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గృహానికి కట్టండి. వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని అప్పులలో ఉన్నారు, ఎక్కడ బ్యాంక్ లోన్ తీసుకున్నారు, కట్టలేకపోతున్నారు, ఈఎంఐలు, బండి ఈఎంఐలు, గృహ లోను, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తీర్చాలి. అంతేగాని మనం అక్కడ దాచుకోవడం కుటుంబం కోసం ఎప్పుడు ఉండదండి. మన కుటుంబం కాదు, ఈ ప్రజలంతా మీ కుటుంబం అనుకోవాలి. ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే 4,26,26,000 మంది జూబ్లీ నియోజకవర్గంలో అంతమందికి మనం ఏం చేశామనేది అది గుర్తు. అంతేగాని మన కుటుంబం కోసమే కాదండి, వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులే. అందరికీ మీరు చూడాలి. కాబట్టి అట్లా కుటుంబ పాలనలాగా జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? జనాలు మీరే చెప్పాలి. ప్రతి దాంట్లో అట్లాగే ఉంది. రాజకీయంగా ఉంటే వాళ్ళే. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత లేరా? 3 ఉన్నారు. హరీష్ రావు వాళ్ళ కుటుంబమే కదా. అట్లాగా పరిపాలించడం. జనాలు కూడా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇంకా కావాలి, మేమే దోచుకోవాలి, అది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా చేయండి. పరిపాలించేటప్పుడు జనాలకు మనం ఏం చేస్తాం ఇంకా చేయాలి. కాబట్టి అక్రమ కేసులతో మహిళలను భయపెడుతున్నారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసే మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో భరోసా చేసిన మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను భయపెట్టేలా వ్యవహరిస్తుందన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో రాష్ట్ర భాజపా మహిళా యోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరోసా కాంగ్రెస్ మజ్లిస్ కు వంగి సలాం కొడుతున్నాయి. హైదరాబాద్ ను సింగపూర్ ఇస్తాంబుల్లా మారుస్తానని చెప్పిన కేసీఆర్ చివరికి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. 2 పడకల గదుల ఇళ్ల పేరిట దగా చేశారు. ప్రస్తుతం జూబ్లీస్
నియోజకవర్గం తీవ్రమైన సమస్యలో ఉంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు యువతకు ₹4,000, మహిళలకు 2,500 స్కూటీలు, తులం బంగారం, పావుల వడ్డీ రుణాలు ఏమయ్యాయి? మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. చిత్రంలో శిల్ప తదితరులు. బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. మీ నకిలీ వాగ్దానాల్లో దబాయింపులకు జూబ్లీస్ ఓటమితో ముగింపు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజం. రేవంత్, మీ బెదిరింపులకు భయపడే తెలంగాణ ఇది కాదు. రాజకీయ బెదిరింపులకు తెలంగాణ ప్రజలు తలవంచరు. భరోసాను గెలిపిస్తే అన్ని పథకాలు రద్దు చేస్తామంటూ మీరు బెదిరింపులకు దిగుతున్నారు. రేవంత్, యాది పెట్టుకోండి. జూబ్లీస్ ప్రజలు పెట్టే వాతలకు మీ చేతగాని ప్రభుత్వం ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. మీలాగా ఎగిరిపడిన ఎంతో మంది నియంత్రణలు పతనమయ్యారు. మీరు కూడా మినాయింపు కాదు. ఓటమి భయంతో నియంత్రణ కోల్పోయి మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు. మీ నకిలీ హామీలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓటమితో ముగుస్తాయి. మీ పదవి తాత్కాలికమే. రెండేళ్ళైపోయింది. 2 కాలేదండి, 22 నెలలు. ఇక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ సీఎంగా తిరిగి వస్తారు. జూబ్లీస్ లో ఎవరైనా కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడితే తెలంగాణ భవన్ కంప్లీట్ చేయమని తెలంగాణ భవన్కి వచ్చి తొక్కిసలాటదండి. అదే టెంపుల్లో ఇక్కడ కూడా చూడండి, మెట్ల మార్గంలో తొక్కిసలాట. ఇంత అన్యాయం జరుగుతుంది. సినిమా థియేటర్కి వెళ్తే సినిమా వాళ్ళ క్యూలో మంచిగా ఉంటుంది, ఆన్లైన్ కానీ అన్ని బాగున్నాయి. దేవుని మందిరానికి వస్తే కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. మరింత చేరువగా జేఈఈ మెయిన్. ఏపీలో 8 చోట్ల, తెలంగాణలో 3 ప్రాంతాల్లో కొత్తగా పరీక్ష కేంద్రాల ఏర్పాటు. డిఆర్ఓ ల్యాబ్లకు డైరెక్టర్లుగా 2 తెలుగు తేజాలు. బిషప్ పేపర్లో సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారా? బీఆర్ఎస్ లో చాలా అవమానాలు, వాటిని భరించలేక బయటకు వచ్చా. కవిత అంటున్నారు చూడండి ఇక్కడ. నాతో టచ్ లో చాలా మంది గులాబీ నేతలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్. మీడియాతో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత. ఆ వార్త విధంగానే కడుపులో దేవినట్లయింది. జూబ్లీస్ ఇప్పటికే డంపుల్లోకి చేరిన డబ్బులు 300 కోట్లు. పోటాపోటీగా పార్టీల ఖర్చు. పోల్ మెసేజ్మెంట్ కు పగడబందిగా ప్లాన్. ఒక్కొక్క ఓటర్కు 2 నుంచి 3 వేల వరకు 2 లక్షల ఓటర్లు పంచేల ప్రణాళిక. రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళన ఖర్చులు, అదనంగా కేడర్కు సాయంత్రం ఖర్చులు సైతం. జూబ్లీస్ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారింది. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీలో కనిపిస్తుంది. అందుకే ఖర్చుకు వెనకాడటం లేదు. పోటీలు పడి మరి డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు తెలుస్తుంది. నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు సుమారు 300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ మెసేజ్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక ఓటర్కు 2,000 నుంచి 3,000 ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నట్టు టాక్.
ఒక్కో పార్టీకి 100 కోట్ల ఖర్చు. జూబ్లీ ఉప ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు సగటున 100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. లీడర్లు కేడర్లు ప్రచార ఖర్చులు, పార్టీల ప్రచార సభలు చూశారు కదా. డబ్బులు మందు ఇప్పుడు ఇస్తారు. రాజకీయ నాయకులు మీ ఇంట్లోకి వస్తారు, అందరు మాట్లాడతారు. తర్వాత మనం వెళ్ళే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవరు, కనీసం మన ప్రాబ్లం సాల్వ్ చేయరు. అట్లాగుంది. మీరు అందుకే మీకు గుర్తెరిగి ఎవరు మనకు పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు గుర్తెరిగి వాళ్ళకే మీ ఓటు వేస్తారు. తీసుకోండి ప్రజలారా, ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, తప్పులేదు. అవన్నీ మనం ట్యాక్స్ రూపంగా కట్టే డబ్బులు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మళ్ళీ వెహికల్స్ ఫైన్ కడతాం కదండి, ట్రాఫిక్ ఈ చార్జెస్, అవన్నీ కూడా మనే కాబట్టి తీసుకొని తప్పులేదు. మళ్ళీ ఇవ్వరు. వాళ్ళు రావడమే దోచుకుంటారు, దాచుకుంటారు. 1000 కోట్లు, లక్షల కోట్లు ఇక్కడే కాదు బయట పెడతా ఉంటారు. ఆస్ట్రేలియాలో, అమెరికాలో వేరే బినామీ పేర్ల మీద పెడతా ఉంటారు. ఎందుకండి ఇవన్నీ? అదే జనాలకి ఇవ్వండి. ఆ జనం ఎంత సంతోషపడతారు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో ఖర్చులు చూడండి, ప్రతి గడప తట్టండి, ఇంటింటికి పొండి. ఇది ఎప్పుడు మారుతుందో చాలా బాధాకరంగా ఉంది. చెప్పాలంటే కూడా అసలు మారట్లేదు ప్రతి కుటుంబం. అందుకే డబ్బులు సంపాదించి వాళ్ళ కుటుంబంలో మాగంటిగా చనిపోయారు, వాళ్ళ ఆవిడ అట్లా, వాళ్ళ ఆవిడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి వస్తాడు, వాళ్ళ అబ్బాయి తర్వాత మళ్ళీ ఆయనకు పెళ్ళి అయితే వాళ్ళ మనవాళ్ళు, అంటే ఎవరు అట్లా పోతూ ఉంటుంది. వంశ పారంపర్యంగా జరుగుతున్న రాజకీయాన్ని తొందరగా ఆపాలి. కార్యకర్తలు ముఖ్యంగా అండి, 4,26,000 మంది ఉన్నప్పుడు అందులో ఎంతమంది కార్యకర్తలు లేరండి? ఎంతమంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, మన జైలు పాలయ్యి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ లేరా? వాళ్ళని ఎప్పుడు గుర్తెరుగుతారు? ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు? అది మారాలి, మార్పు రావాలి. ఇంకోటి, ఈ ఎలక్షన్ కూడా ఓన్లీ ఏందండి, ఇప్పుడు దీనివల్ల అయ్యేది ఏం లేదు, కానీ గవర్నమెంట్ విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతుంది. దీనివల్ల ఏం అయ్యేది? రూలింగ్ మారదు, రూలింగ్ వాళ్ళే ఉంటారు, కాంగ్రెసే ఉంది. ఒక్క సీట్ అండి, అది కూడా ఇప్పుడు ఏంది, ఇంకో 3 ఏళ్ళు ఉంది, ఇంకో 3 ఏళ్ళు వాళ్ళే ఉంటారు. చూసి ఎవరు ఎక్కడెక్కడ మారుతున్నా తర్వాత గవర్నమెంట్ కాంగ్రెసే కాబట్టి మళ్ళీ మీకు ప్రాబ్లం తీసుకొస్తారు వాళ్ళు. ఉన్నమాట చెప్తున్నాను కార్యకర్తలారా, జనం, ఎందుకంటే జనం కోసం నేను మాట్లాడతా కాబట్టి, జనాలారా మీరు మార్పు చేసి డబ్బుల కోసం అని లొంగి అటు ఇటు మారకండి, ఫోకస్ కాకండి. ఉన్నది గవర్నమెంట్ ఇదే, కాంగ్రెసే. మీకు అక్కడ పార్టీ ఫండ్ రావాలన్న, పార్టీల కోసం అక్కడ జూబ్లీస్ అభివృద్ధి చెందాలన్నా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. ఒకవేళ బీఆర్ఎస్ వచ్చినా మళ్ళీ రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడే ఉంటాయండి. రోడ్డు సరిగా లేవు, గుంతలు పడి ఉన్నాయి. మన ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి ఇచ్చేయాలన్నా నిరుద్యోగ అభివృద్ధి అండి, ఉద్యోగాలు లేవు. ఏవి కావాలన్నా గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. అంటే నేను చెప్పే దానికోసమని కదా, ఓటు ఎవరికైనా మీ ఇష్టం. అది మేము చెప్పేదాన్ని ఏంటంటే, గవర్నమెంట్ మటుకు ఈ యొక్క ఎలక్షన్ను ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారు ఎందుకని? అప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఇట్లాగే చేశారు. అప్పుడు ఆయన కూడా పక్క పెట్టిన ఓటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ కూడా కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టిండు, అయినా గెలిచాడా? లేదు, పోయింది. అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు మీరు ఇచ్చిన గ్యారంటీలు అందలేదు. సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి అడ్వైస్ బాగలేదు చెప్పాలంటే. దానివల్లనే ఇంత ప్రాబ్లమ్స్, ఈ హైడ్రాన్ తీయడం ఎందుకండి ఇవన్నీ? నిజంగా చెరువు, FTL బఫర్ జోన్లో ఉంటే మీరు చేయాలి. పేదలకు ఏదో వాళ్ళు అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు, బ్యాంకు లోన్ తీసుకొని పాపం వాళ్ళు EMIలు కడుతున్నారండి ఈ రోజు కూడా. ఇప్పుడు ఇల్లు కూల్చారు, బాగానే ఉంది, కానీ EMIలు కట్టుకోవాలి కదా, కట్టలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ వేరే ఇల్లు రెంట్ కట్టాలి, వాళ్ళ కుటుంబం జరగాలి, మళ్ళీ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జనాలకు అవసరమైంది ఏంటి? ముఖ్యంగా హాస్పిటల్ ఫ్రీగా చేయమని చెప్పాను. ఫ్రీగా చేయండి జనాలకు. విద్య కూడా మంచి విద్యాలయాలు, ప్రైవేట్ విద్యాలయాలు చాలా ఫీజులు ఉంటాయండి. అది కూడా మీరు దాన్ని జనం కోసం చేసి ఉంటే మీకు ఎంతో పేరు వచ్చేది.
తల వేరు చేసి చేతి వేళ్లు నరికేసి వివస్థను చేసి మహిళా దారుణ హత్య. నిజామాబాద్ జిల్లా నవీన్పేట ఘటన. నిందితుల కోసం రంగంలోకి 10 టీంలు. సిపి సాయి చైతన్య. చూసారుగా. పోచారం రాజీనామా రిజైన్ చేసే యోచనలో బాన్సువాడ ఎమ్మెల్యే. వెంటాడుతున్న పార్టీ ఫిరాయింపు భయం వేటు పడితే రాజకీయ జీవితంలో మచ్చగా మిలుతుందనే ఆందోళన. ఏఐ చేతుల్లో రాజకీయ నేతల గుట్టు. వారి ఆర్థిక లావాదేవీలు షేర్స్ వివరాలు వెల్లడించనున్న పర్ ప్లే ఎక్సిటీ. అమెరికాలో ఇప్పటికీ అందుబాటులోకి ఫీచర్ త్వరలోనే భారత్లోనూ తెస్తాం. సిఇఓ అరవింద్ శ్రీనివాస్. మెట్రో రాత్రి 11 వరకే సమయం కుదింపు. ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో. సంగారెడ్డిలో సీట్లు పంచుతున్న మెడికల్ విద్యార్థులు. మన మెడికల్ పీజీ సీట్లు మనకే. మేనేజ్మెంట్లో కోటాలో 80% తెలంగాణ వారికే. హెల్త్ మినిస్టర్ విజ్ఞప్తికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు సమ్మె. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థ యాజమాన్యం సమైక్య ప్రకటన. వైన్ షాపు వచ్చే ఉద్యోగం పాయే. మద్యం టెండర్లు దక్కించుకున్న పీఈటీ. మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోండి. సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోవాలని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి కోరారు. ఇటీవలే 60 మంది కేడర్ సభ్యులతో కలిసి మహారాష్ట్ర పోలీసులు ముందు సరెండర్ అయిన ఆయన కామ్రేడ్స్ అంతా జనజీవన సవంతిలో చేరి ప్రజల్లో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు విడుదల చేసిన వీడియో సందేశంలో మల్లోజులపై వ్యాఖ్యలు చేశారు. సాయుధ పోరాటం ప్రజలకు దూరమైంది విషయం తెలిపిన కేంద్ర కమిటీ మొండితనం. నా మాదిరి లొంగిపోయిన వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. జనజీవన సవంతిలో కలవాలనుకుంటే నన్ను సంప్రదించండి. మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్. ఇన్నే అండి, మంచిదే కదా అవన్నీ వీడి. వాళ్ళు కూడా ఏంటంటే ఏదో చేసుకోవాలి ఏదో చేయాలని చూస్తారు, కానీ అది జరగట్లేదు. మీరు కూడా జనసమితిలోకి వచ్చి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నిరుద్యోగాభివృద్ధి అండి. డబ్బులు లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, దాని మీదనే అందరూ ఆ రకంగా అవుతూ ఉన్నారు. మీరు కూడా అడవి ప్రాంతాలు కాకుండా వచ్చి జనం కలిసి మంచి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా అక్కడ సీఎం కూడా ఇట్లాంటి వాళ్ళను మొన్న ఆయన చేసుకున్నారు కాబట్టి అట్లాగా ఆయన పైన 6 కోట్ల రివార్డు ఉండేది. రివార్డు కూడా ఇచ్చారన్న అట్లాగే అందరు వస్తే అందరు కలిసి వాళ్ళని కూడా మీ యొక్క దాంట్లోనే ఉద్యోగాలు మన జనం ఎట్లాగైతే ఉద్యోగాలు ఉంటాయో ప్లంబర్ పని వచ్చి ప్లంబర్, పెయింటింగ్ వచ్చిన వాళ్ళు పెయింటింగ్, కార్పెంటింగ్, ఏ పని వస్తే డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్, మంచిగా చదువుకొని ఉంటే మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా వాళ్ళకు కూడా ఉద్యోగ రీత్యా వాళ్ళు ప్రజలే కదండి, అందరు మానవులే, కానీ వాళ్ళ పరిస్థితుల వల్ల కొన్ని కాబట్టి అట్లాగా మారుతుంటారు. కాబట్టి అందరూ జనసమితిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఊరంతా విమానంలో నిశ్చితార్థ వేడుకకు గోవా తీసుకెళ్లిన కాంట్రాక్టర్ 500 మందిని విమానం ఎక్కించిన ఒకప్పటి అడ్డా కూలి. అబ్బా, నిజంగా వింటేనే ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషం అనిపిస్తుంది. కొందరైతే పెళ్లిళ్ళ కొన్ని కార్డులు కూడా ఇవ్వరు తెలిసిన వాళ్ళకు, మర్చిపోతారు. అట్లాని కాదు మర్చిపోవడమో ఇంకోటి జరుగుతుంది ఇవ్వద్దని. ఈయన మట్టుకు జ్ఞాపకం ఉంచండి. ఊరంతా విమానంలో నిశ్చితార్థ వేడుకకు గోవా తీసుకెళ్లిన కాంట్రాక్టర్ 500 మందిని విమానం ఎక్కించిన ఒకప్పటి అడ్డా కూలి. చూసారు కదండి.
ఎంత సంతోషం చూడండి. తను డబ్బు సంపాదించుకొని వీళ్ళందరినీ ఊరంతా పిలిచి నిశ్చితార్థానికి వేడుకకు తీసుకెళ్ళిండు. ఒకప్పుడు ఆయన అడ్డా కూలి పొట్ట కూటి కోసం నగరానికి వచ్చి దినసరి కూలీగా కాలం గడిపాడు. 40 ఏళ్ల క్రితం ఫుట్పాత్ పై దొరికే బ్రెడ్ బన్ తిని బస్టాండ్ ఆవాసంగా బతికాడు. 10 ఏళ్ల తర్వాత 1995లో సెంట్రింగ్ పని ప్రారంభించాడు. అనంతి కాలంలో బీజే కన్స్ట్రక్షన్స్ పేరుతో పెద్ద కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. బీజే కన్స్ట్రక్షన్ పేరుతో పెద్ద కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. సొంత ఊరు నుంచి 500 మందిని విమానం ఎక్కించాడు. దీనికి తన కుమారుడి వివాహాన్ని సందర్భంగా చేసుకున్న అందరి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు మనము కనీసం వెడ్డింగ్ కార్డు పెడతారు, పెట్టేసి లేకపోతే వాట్సాప్ వచ్చింది, వాట్సాప్లో గ్రూప్లో వేస్తారు, గ్రూప్లో వేసేస్తారు కార్డు, వెడ్డింగ్ కార్డు వేస్తే వస్తారండి, లేకపోతే లేదు. ఆ రకంగా మారిన ఈ రోజులో ఖర్చు నిమిత్తం భయపడి డబ్బులు ఖర్చు అవుతాయని చేసి పెడితే అంటే మన వాళ్ళు బస్సులు పెడతారు, కార్లు పెడతారు పెళ్లికి రమ్మని. అంతేగాని లేకపోతే వచ్చిన వాళ్ళకు మంచి వాళ్ళైతే మనుషులను అర్థం చేసుకున్న వాళ్ళైతే పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం డబ్బులు ఇస్తారు, ఛార్జీ పెట్టుకోండి 100-200 అట్లా ఉన్నారు కొంతమంది. 10% 90% లేరు. అయితే అందులో ఇది ఎంత ఉదాహరణ చూడండి. ఈ రకంగా 500 మందిని విమానం ఎక్కించాడు. దీనికి తన కుమారుడి వివాహాన్ని సందర్భంగా చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆయనే జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప. జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప. నాగర్ కర్నూలు జిల్లా బీజినాపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో కోళ్ల ఫారంలో కూలీగా పనిచేసే అయ్యప్ప పంటలు పండక ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడిన ఆయన జవహర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా ఊరందరినీ ఒకేసారి విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు. ఆయన కళ నెరవేర్చుకోవడంతో పాటు ఊరందరూ ఆనందపడేలా చేశాడు. నా కుటుంబ సభ్యులతో పాటు ఊర్లో ఉన్న బంధువులను విమానంలో గోవాకు తీసుకెళ్లి వారితో ఆనందంగా గడిపాను. ఆ మధుర క్షణాల్లో ఎప్పటికీ మర్చిపోలేని అంటున్నారు అయ్యప్ప. చూసారా ఇన్సెట్లో ఫొటోస్ కానీ. ఇదండి ఆయన ఒక ఊరినే డెవలప్ చేశాడు. ఆయన సంతోషం కొద్దిగా మాత్రం ఏదో కాంటాక్ట్ చేసి కొద్ది డబ్బు సంపాదించాడు ఒకప్పుడు అడ్డకూలి. మీరు రాజకీయంగా 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకొని ఏం చేస్తున్నారు? నేను చెప్పింది అదే, జనం కోసం బతకాలి. జనాలు ఏం బాధపడుతున్నారు వాళ్ళకి చేయండి. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు మీరు గ్యారెంటీలు ఇచ్చింది. అవన్నీ ఇచ్చుంటే ఈ పార్టీకి అసలు మీకు ఎక్కడికో తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, 2500 ఇవ్వలేదు. ఎందుకు మనము చెప్పడం? అయినా మీకు డబ్బు తీసుకున్నారు, అప్పు చేయండి. సీఎం గారు మీకు ఇప్పటికైనా ఈ 3 ఏళ్ళైనా సరిగా పరిపాలించండి. మీకు తీసుకునే హక్కు ఉంది. మీరు సీఎం కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు, 1,00,000 కోట్లు తీసుకోవచ్చు. తీసుకొని ఈ 6 గ్యారంటీలు ఈ 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 5 years కూడా మళ్ళీ మీకు జనాలు ఓటేస్తారు. ఈ జూబ్లీస్ ఎన్నిక మీకు తెలుస్తుంది, నేను చెప్పే అవసరం లేదు. కాబట్టి పోయినా ఇది లేదు, కానీ నెక్స్ట్ మీరు 3 years ఇది మీకు అంటే మార్గదర్శకం ఉండాలనే జనాలు చెప్తున్నారు. కాబట్టి జనాల్లోకి మళ్ళీ వెళ్ళి మీరు వాళ్ళ గ్యారెంటీలు కంప్లీట్ చేసే దాంట్లో ఉండండి. మళ్ళీ ఎట్లాగా మనకు హాస్పిటల్ కూడా ఇప్పుడు చెప్పాను, అపోలో హాస్పిటల్ కూడా గవర్నమెంట్ది 30 ఎకరాలు గతంలో చెప్పాను. ఆ హాస్పిటల్ కూడా ప్రాపర్టీ మీరు తీసుకోండి. పేద ప్రజలు ఉన్నారు, దాన్ని కూడా ఈయనైతే చూశారు కదా, 500 మందిని విమానం తీసుకెళ్ళాడు. రికార్డ్ బ్రేక్ అండి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా లోకంలో అనిపిస్తుంది మాకు. నిజంగా ఎంత ప్రేమ. ఊరు మొత్తాన్ని తీసుకోండి, ఎంత ఖర్చు అవుతుందండి. అయినా ఖర్చుకు వెనకాడకుండా అక్కడ తీసుకెళ్ళి చేశాడు. ఆ రకంగా మీరైతే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఎంతైనా డబ్బులు వస్తాయి. తీసుకొని జనాలకు గ్యారెంటీ 6 కాదు 60 అయినా చేయండి, మంచిది. 60 చేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకా కొత్త గ్యారెంటీలు ఇవ్వండి. ఎప్పుడైనా హాస్పిటల్ ఖర్చులు కానీ వాళ్ళ ఇంట్లో రెంట్స్ ఉంటే రెంట్ కట్టాల్సినవి అట్లాంటివి మీరు ఏమవుతున్నాయో తెలుసుకొని రెంట్ కట్టలేక, తిండి సరిగా తినలేక, వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేక కొంత ప్లంబర్స్, పెయింటర్స్ వీళ్ళందరూ కూడా అడ్డక్కులు చూడండి. ఇసుగూడలో కానీ అమీర్పేట కానీ ప్రతి ప్రాంతంలో ఉంటారు. ఎర్రగడ్డలో, సనత్ నగర్లో ప్రతి చోట్ల అడ్డకూలీలు ఉన్నారు.
కూలీ అనేవాడు ఎందుకంటే అంత కష్టాలు పడి ప్లంబర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ శనార్థి తెలంగాణ ప్రశ్నించే గొంతుక. జూబ్లీస్లో కాంగ్రెస్ కు ఓటమి భయం, అందుకే ప్రజలను రేవంత్ బెదిరిస్తుండు. ఓటర్లు ఆయన తోక కట్ చేసేందుకు సిద్ధంగా ఉండ్రు. అరచేతుల్లో సర్వం చూపించి అధికారంలోకి వచ్చిండ్రు. 2 ఏళ్ల లోపే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండండి. ఇది ఒక్కో ఓటు జూబ్లీస్ నియోజకవర్గం ఒక్కో ఓటును ఒడిసి పట్టడమే, ప్రతి ఓటు ముఖ్యమే. జూబ్లీస్ లో హోరాహోరీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టాప్ ఫైట్. కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్న రేవంత్ కేటీఆర్ 2 రోజుల్లోనే చెరో 2 డివిజన్ల చుట్టివేత, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు అడావుడి కీలకం మారిన బోడబండ రేవంత్ నగర్ ఈ 2 డివిజన్లు 60% ముస్లింలవే. ఇక్కడ బీఆర్ఎస్ కు సైలెంట్ ఓట్ పడొచ్చనే అంచనా. యూసుఫ్గూడ, సోమాజిగూడ, వెంగళరావు నగర్ కాస్త కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అనుకూల పవనాలు. ఎర్రగడ్డలో 2 పార్టీల హోరాహోరీ ప్రచారం టర్నింగ్ పాయింట్ గా షేక్పేట ఇక్కడి బస్తీ ఓటర్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ గంపెడాశలు. ముఖ్యంగా ఇది చెప్పాలంటే అసలు జూబ్లీస్ అనే కాన్షియన్సే కానీ ఇక్కడే ఎక్కువ స్లమ్ ఉన్నాయండి. యూసుఫ్గూడ, రేవంత్ నగరు, బోడబండ ఈ ప్రాంతాలే, గుడ్డంజయ్ నగరు ఇవన్నీ కూడా ఏంటంటే బస్తీలు ఎక్కువ ఉన్నాయి. చెప్పుకోవడానికి జూబ్లీస్ కొంతమంది ఆ బంజారా జూబ్లీస్లో వాళ్ళే ఉన్నారు. అది కూడా ఏపీలో ఉండే వాళ్ళు ఇక్కడ అందరూ కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటర్స్ కాకుండా ముస్లిం ఓటర్స్ 1,20,000 ఉన్నాయండి. బీసీలు ఎందుకంటే 1,30,000, మళ్ళీ ఎస్సీలు 30,000, క్రిస్టియన్స్ 35,000 ఉన్నాయండి. అట్లాగా మొత్తం 4,20,000లో ఈ ముస్లిం కోసం అని అజరుద్దీన్ తేవడము ఓటింగ్ అవుతుంది కదా. సేమ్ అప్పుడు ఎట్లాగైంది ఆయన జరిగింది చూడండి. ఇదే ఇన్ని ఖర్చు పెట్టే ముందు మీరు జనాలకు పెట్టి ఉంటే ఎంత మంచిగా ఉండేది. 6 గ్యారంటీలకు 2,700 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అవన్నీ జనాలకి వచ్చింది. జనాలు 6 గ్యారంటీలు మీరు కంప్లీట్ చేసి ఉంటే తిరుగులేదు. అయితే దీనివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మారవచ్చు. ఈ ఎలక్షన్ తర్వాత బాగా చేశారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక చెప్పపెట్ట. ఆయనకు ఇంత ఖర్చు పెట్టిన రాలని జనంలో మనం ఏ రకంగా ఉందో తెలిసిపోతా ఉంది. ప్రతి మరోమారు పోరుబాట, బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో దారుణం, వరద సాయం అందేనా, బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. అక్టోబర్లో జిఎస్టీ రికార్డు, శ్రీకాకుళం జిల్లా దారుణం. ఒక్కో ఓటును ఓడేసి పట్టడమే. ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, అమెరికాలో ఆర్థిక సంక్షోభం, మోడీ చరిత్ర తెలుసుకోవాలి. అక్టోబర్లో జిఎస్టీ రికార్డు, జూబ్లీస్లో కాంగ్రెస్ కు ఓటమి భయం, వరద సాయం అందేనా. వరంగల్లో ఎస్ఐ ఆసిఫ్ ఆత్మహత్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్లో చెన్నారావుపేట మండలం పరిధిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఎండి ఆసిఫ్ 57 శనివారం పురుగుల మందు తాగి తన సూసైడ్ చేసుకున్నారు అని నర్సంపేట పట్టణంలోని వల్లం నగర్లో నివాసం ఉంటున్న సమాచారం. గత కొంతకాలంగా ఆసిఫ్ కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే శుక్రవారం విధులకు హాజరైన ఆయన రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి ఆసిఫ్ ను తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం చెందారు. చూడండి, ఎస్ఐలు కూడా అనుకుంటారు పోలీసు వాళ్ళు ఎంత సంపాదిస్తారు ఏదని అని. వాళ్ళకి సమస్యలు ఉంటాయండి. కుటుంబం ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, ఈ విధంగా దూరం ఉన్నందువల్ల ఎన్నో బాధలు, ఏమో అనుమానాలతో ఉంటూ ఆయన కూడా ఒక ఎస్ఐ అంటే మనకు ప్రజాసేవ చేసి ఆయన అండి రక్షక భటులు వాళ్ళకు కూడా మామూలు జనం లాగే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి భార్య ఏం జరిగిందో మీకు తెలిసి విన్నారు కదా. ఆ రకంగా ఉండకుండా అందరూ బతకాలని కోరుతున్నాం మేము. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్ అండి ఇది. 100 సంవత్సరాలు
మనం మధ్యలో ఈ రకంగా పురుగుల మందు తాగి చనిపోవడము కరెక్ట్గా సార్. కానీ మీరు ఎంత బాధపడ్డారో మాకు తెలియదు. కాబట్టి ఇట్లాగా పోలీస్ వాళ్ళకు అది దక్కడం లేదు. మామూలు జనాలకి ఇయ్యే బాధలు అన్నీ మారాలండి. మార్పు రావాలి జనాల్లో కూడా. భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం దూరం అవుతున్నాము, ఏంటి పరిస్థితులు అని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన.